పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కుటుంబ సమేతంగా భారత పర్యటనకు వచ్చేశారు. సోమవారం ఉదయం వారి విమానం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో ల్యాండ్ అయింది. జేడీ వ్యాన్స్ 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. వ్యాన్స్ సతీమణి ఉషా వ్యాన్స్ భారత సంతతికి చెందిన మహిళ అనే విషయం తెలిసిందే. వ్యాన్స్ తో పాటు అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఢిల్లీకి విచ్చేశారు. అమెరికా ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వ్యాన్స్ కి ఇది తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో భాగంగా జేడీ వ్యాన్స్ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలని మరింత బలోపేతం చేయడం, ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసే అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. జిల్లా కురుపాంలోని సంతకోనేరు చెరువులో చేపలు మృత్యువాత పడ్డాయి. స్థానిక మత్స్యకారులు కొన్ని నెలల క్రితం ఈ చెరువులో చేప పిల్లల్ని వదిలారు. అవి పెద్దవై పట్టుకున్న సమయంలో గత 4 రోజులుగా మృత్యువాత పడుతూ ఉన్నాయి. డ్రైనేజీ నీళ్లు చెరువులో కలవటం వల్లనే నీరు కలుషితమై చేపలు మరణిస్తున్నట్లు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని, డ్రైనేజీని చెరువులో కలవకుండా చూడాలని కోరుతున్నారు. గుంటూరులోని శంకర విలాస్ పై వంతెన పనులు అడ్డుకోవటానికి ఎవరిని ప్రయత్నాలు చేసినా నిర్మాణం ఆగబోదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అపోహలు నమ్మవద్దని స్థానికులకు సూచించారు. ఆర్ఓబీ నిర్మాణంపై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్ఓబీ నిర్మాణం వలన స్థలం కోల్పోయిన బాధితులకి పరిహారం పంపిణీ చేశారు. అతి తక్కువ సమయంలోనే ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేస్తామని పెమ్మసాని చెప్పారు. అంటే ఒక బ్రిడ్జ్ తీసుకొచ్చిన తర్వాత ఫైనాన్షియల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అవ్వాలి అంటే జనరల్ గా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది ఎక్కడైనా చూస్తే మీరు. అలాంటిది 6 నెలల కాలంలో మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేశాం మేము. ఈరోజు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే రేపు పొద్దున స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం మేము ఫస్ట్ టైం. ఇందులో కొంతమంది కొన్ని అపోహలు సృష్టిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కోసం అర్థం పర్థం లేని ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పియొద్దు. అండర్ పాస్లు మొత్తం 3 GGH హాస్పిటల్ కి 44 అడుగుల వెడల్పుతోటి అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 4వ లైన్కి 60 అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట 5వ లైన్కి 44 అడుగులు అండర్ పాస్లు తీసుకున్నాం. బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు. బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు 430 మీటర్లు, ఈ రోజు 930 మీటర్లు, అంటే డబల్ చేశాం దీన్ని. వీళ్ళేమంటారు, ఎక్కడి నుంచో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కట్టమంటారు. అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవ్వదు. ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. దీన్ని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి. అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టుల్లో కేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్లకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన. బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేట్ని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే ఈ బ్రిడ్జ్ ఉద్దేశం. సర్వీస్ రోడ్లు ఇప్పుడున్న దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో 120 ఫీట్ ఉంది. అటు 25 అడుగులు ఇటు 25 అడుగులు సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. మేము అందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా మా సొంత ప్రాజెక్టు లాగా కూర్చొని 1కి 10 సార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక 0% కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము. కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు. అదే విధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ప్రభుత్వం మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసిందని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్ షెడ్యూల్ ని కూడా ఆయన పంచుకున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని లోకేష్ పేర్కొన్నారు. ఇక మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, పరీక్ష షెడ్యూల్
షెడ్యూల్, సిలబస్, టీచర్ పోస్టుల వివరాలు, సంబంధిత జీవోలు, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం. గుంటూరు ట్రాఫిక్ సమస్యల్ని తీర్చే మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తోంది. ఇప్పటికే గత 6 ఏళ్లుగా నిలిచిపోయిన 3వ దశ పనుల కోసం నిధులు కేటాయించింది. గత టీడీపీ హయాంలో విజయవాడ గుంటూరు మార్గంలోని ఆటోనగర్ వద్ద నుంచి గుంటూరులోని ఆర్డీఓ కార్యాలయం వరకు 2 దశల్లో నిర్మించిన 6 కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. 2019లో ఈ రోడ్డుని పేరేచెర్ల కూడలికి కలిపేందుకు వీలుగా పలకలూరు వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీటీ రోడ్డుతో పాటు కలవర్టులు, డ్రైనేజీ నిర్మాణం కోసం 33 కోట్లుగా అంచనా వేశారు. దీనికోసం స్వర్ణ భారత్ నగర్ లో సుమారు 180 ఇళ్లు తొలగించాల్సి ఉంది. కనుక గత వైఎస్ఆర్సీపీ సర్కార్ చొరవ చూపకపోవడంతో పనులు ఎక్కడికక్కడ పూర్తిగా నిలిచిపోయాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ పనులు పూర్తయితే పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేటతో సహా కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు విజయవాడ వెళ్లేందుకు సమయం, దూరం తగ్గుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫేజ్ 3లో కూడా దాదాపు 4.21 కిలోమీటర్స్కి 3.21 కిలోమీటర్స్ ఆల్రెడీ అయిపోయింది. 1 కిలోమీటర్ దగ్గర ఎంక్రోచ్మెంట్స్ ఉన్నందువలన వాటిని మనం రిమూవ్ చేయలేని పరిస్థితి. అట్లనే స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటే స్ట్రక్చర్కి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరైనా మీకు స్ట్రక్చర్స్ ఉండి ఏదైనా మీ కాంపెన్సేషన్ మిస్ అయితే వాళ్ళు జిఎంసీని అప్రోచ్ అయితే ప్రొసీజర్ ఫాలో అయ్యి మీకు కాంపెన్సేషన్ కూడా ఇచ్చి పంపించడం. తిరుమల శ్రీవాణి నటి కయాద్ లోహర్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం నటికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జగన్ ను సారని సంబోధించలేదని, ఆయన ముందు కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారన్న కారణంతో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుపై జగన్ కక్ష కట్టారని మంత్రి వాసంశెట్టి తెలిపారు. జగన్ బయటకు రాకుండా డార్క్ రూమ్ లో కూర్చొని నలుగురితోనే వ్యవస్థల్ని నడిపించారని పేర్కొన్నారు. మళ్లీ తానే సీఎం అవుతానని జగన్ భావించారని, ఆయన తీరుతో విసిగిపోయిన సొంత పార్టీ నాయకులే ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో ఏం చేయాలో తోచక కూటమి నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బుడమేరు వరదల సమయంలో ₹1 కోటి సాయం చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదని విమర్శించారు. ₹1 సంపాదించిన జగన్ లో సేవాగుణం లేదని వాసంశెట్టి విమర్శించారు. మరి ఓటేసిన పాపానికి గత 5 సంవత్సరాలు నరకయాతన అంటే ఎలా ఉంటదనేది మొత్తం ప్రజలందరికీ కూడా చూపించారు. సుమారు 10 సంవత్సరాలు వైసీపీలో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆంక్షలు ఉంటాయి. ఆయన ఒక డార్క్ రూమ్ లో ఉండి నలుగురు నాయకుల చేత వ్యవస్థ అంతా నడుపుతూ ఉంటారు. మన త్రిపులార్ గారు కేవలం సారని సంబోధించకపోవడం వల్ల, జగన్ గారిని సంబోధించడం వల్ల ఆయన ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టడమే కాక ఆయన అలవాటు కాల్ మీద కాల్ వేసుకోవటం, 1-2 సందర్భాల్లో చూసి ఇతను నన్ను చూసే కాల్ మీద కాల్ వేస్తున్నాడు, ఇతని దగ్గరికి కూడా రానవద్దని మరి దూరం పెట్టి ప్రభుత్వం ఇంక చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఆయన వద్దకు పిలిచారు. ఇటు మిథున్ రెడ్డి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూర్చోబెట్టి నువ్వు వెళ్ళినంటనే జగన్మోహన్ రెడ్డి గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి, కాళ్ళకి దండం పెట్టాలన్నారు. నేను టెంగర్ చూపులు చూస్తుంటే ఈ కులానికి సంబంధించిన మంత్రి వేణు సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు, వచ్చిన వెంటనే అతనికి అవి ఇష్టం, నువ్వు ఖచ్చితంగా పెట్టి తీరవలసిందే అన్న నమస్కారం పెట్టి వెనక్కి రావడం జరిగింది. లేదు ఆ రోజు గారు నిజంగా సాష్టాంగ నమస్కారం పెట్టి ఎమ్మెల్సీ తీసుకుని ఉంటే అక్కడ స్థానిక ప్రజలు రాళ్ళు ఇచ్చి కొట్టేవద్దు. అతను నైజం, సైకో నైజం. మన బుడమేరు మన వరద వచ్చినప్పుడు ₹1 ప్రకటించారు. మరి ఇప్పుడు వరకు ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ ₹1. ఇంకా కష్టపడిన సొమ్ము కింద భావిస్తూ ఉంటాడు అతను. అలాగే ఆ చెల్లెల ఆస్తుల విషయంలో కూడా, కుటుంబ ఆస్తుల విషయంలో కూడా సొంత ఆస్తిలాగా దెబ్బలాడుతూ ఉన్నాడు. ఈ రోజు 11 సీట్లకు పరిమితం అయిందంటే వైసీపీ కార్యకర్తలు కూడా పూర్తిగా యాంటీగా చేశారు. అది ఎప్పుడైతే 11 సీట్లు వచ్చినాయో పూర్తిగా అప్పుడు మానసిక వ్యాధితో బాధపడతా ఉన్నాడు. లండన్ మందులు వికటించే అనేది వాస్తవం. అతనితో మైండ్ గేమ్ ఆడితే ఖచ్చితంగా అతను జైలుకి వెళ్తాం, మాట్లాడి నుంచి పిచ్చి ఆసుపత్రికి ఖచ్చితంగా వెళ్తాడు.
బ్రాహ్మణులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం అమల్లోకి తీసుకుని రావాలని బ్రాహ్మణ హక్కుల పోరాట కమిటీ ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బాలచంద్ర ప్రభాకర సాయి శర్మ డిమాండ్ చేశారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఈ చట్టం అమలుకి శ్రీకారం చుట్టాలని అన్నారు. ఎన్నికల సమయంలో బ్రాహ్మణులకి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేయాలని అన్నారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఆలయ ట్రస్ట్ బోర్డులోనూ బ్రాహ్మణులకి అవకాశం కల్పించాలని అన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డులోకి బ్రాహ్మణుల్ని తీసుకుంటే ఆయా ఆలయాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ తిరిగి అమల్లోకి తెచ్చి ఆర్థిక చేయూత అందించాలని అన్నారు. బ్రాహ్మణుల్ని కేవలం ఓటు బ్యాంకుగా చేస్తున్నారు తప్ప వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ హక్కుల పోరాట కమిటీ మహిళా కార్యదర్శి ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, నాగసుధ, శేష, వేణి తదితరులు పాల్గొన్నారు. బాలచంద్ర ప్రభాకర సాయి శర్మ, తిరుపతి నుంచి వచ్చినాను. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రాహ్మణ హక్కుల మీద అనేక పోరాటాలు చేస్తున్నాం. ఇక్కడే కాదు, మన రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో కూడా మా యొక్క శాఖలు విస్తరించున్నాయి. కొద్ది నెలల క్రితం కూడా జంతర్ మంతర్లో బ్రాహ్మణులు పడుతున్నటువంటి బాధల గురించి, ఇబ్బందుల గురించి, ప్రభుత్వం వారు మాకు ఇస్తాన్నటువంటి సదుపాయాల గురించి వారు ఇవ్వకపోతే మేము ఫైట్ చేయాల్సి వస్తుంది తప్ప వాళ్ళంతా వాళ్ళు ముందుకు వచ్చి చేయటం లేదు. మాకు ఇప్పటికీ బ్రాహ్మడితో పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడా బ్రాహ్మణుడు లేకుండా ఏ కార్యక్రమం నడవదు. ప్రతి మానవుడికి బ్రాహ్మడితో పని. కానీ ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎంత వెనకబడిందంటే ఆర్థికంగా చాలా వెనకబడింది. ఎక్కడ ఏ గవర్నమెంట్ కూడా బాగా ఆదుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఒక్కడే భారతదేశం మొత్తం మీద ఆయన జగన్ గారి ప్రభుత్వం కంటే ముందర వారి ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రాహ్మణులకు కార్పొరేషన్ కావాలి అని ఇప్పించిన మొట్టమొదటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందరికీ బ్రాహ్మణ జాతి మొత్తం కూడా వారికి ఎంతో కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లానే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి ప్రతి దేవాలయాల్లో కూడా బ్రాహ్మణులకు ఒక్కళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా మాటల వరకే ఉంది కానీ దాని ఇంతలో కార్యాచరణ ఎక్కడా జరగలేదు. ఇన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి. బ్రాహ్మణులకు చిన్న చూపే చూస్తున్నారు తప్ప ఎవ్వరు ముందుకు వచ్చి మీకు ఇది చేస్తామని చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినందుకు బ్రాహ్మణ జాతి మొత్తం కూడా సంతోషిస్తున్నది. ఎందుకంటే వీళ్ళే మాకు ఇంతకుముందు కూడా వెన్నెముగా ఉండి బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. అంతకుముందు దగ్గర 350 కోట్ల దాకా మాకు ఇచ్చి చంద్రబాబు గారి ప్రభుత్వంలో అప్పుడు కూడా వాళ్ళే మాకు బ్రాహ్మణులకి సహాయం చేశారు. ఈ రోజున మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి ఎందుకు బ్రాహ్మణ జాతి చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే వారు కూడా ఎంతో అభిమానం చూపిస్తున్నారు మా మీద. ఈ రోజున అనేక చోట్ల బ్రాహ్మణుని చాలా హీనంగా చూస్తున్నారు, అర్చకులు కొడుతున్నారు, ఎంతో చోట్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా బ్రాహ్మణ పోరాట కమిటీ ఎత్తి చూపుతూనే ఉంది. ప్రతి చోట కూడా మేము దీనికి స్పందిస్తూనే ఉన్నాము, చెబుతూనే ఉన్నాము. అందుకనే మేము కోరింది బ్రాహ్మణులకు కూడా అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి రావాలని నేను దీని మీద ఎంతో మాట్లాడుతున్నాను. డియర్ ఉమా సినిమా హీరోయిన్ సుమ్యారెడ్డి అనంతపురంలో సందడి చేశారు. గంగా గౌరీ కాంప్లెక్స్ లో డియర్ ఉమా సినిమాను చూశారు. తాను పుట్టి పెరిగిన అనంతపురానికి సినిమా ప్రమోషన్స్ కోసం రావటం చాలా ఆనందంగా ఉందని సుమ్యారెడ్డి తెలిపారు. డియర్ ఉమా సినిమా ఘన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా థ్యాంక్స్. అండ్ నా పేరు సుమయ. ఇక్కడ అనంతపూర్కి ఇవాళ నేను పుట్టి పెరిగిన ఊరికి నా సినిమా ప్రమోషన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా సక్సెస్ నాకేం ఉండదు. బికాజ్ పుట్టి పెరిగిన ఊర్లో ఇలా నిలబడడం చాలా సంతోషంగా ఉంది. పద్మావతి ప్రియ గోవింద్. నేను ఇంతకుముందు చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్కి చెప్పాను. ఐ థింక్ ఇక్కడున్న ఛానల్స్ అన్నిటికీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు ప్యూర్ డియర్ ఉమా గురించి మాట్లాడదాం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ డియర్ ఉమా? ఐఎమ్ ఓకే. డైరెక్టర్ నేను కాదు, ప్రొడ్యూసర్. చాలా బాగుంది.
చాలా బాగుంది. అంటే అమ్మాయిలకి ఎవ్వరు అవకాశం ఇచ్చే అవసరం లేదు. వీఆర్ క్యాపబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ స్పేస్. సో ఆల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, డిజిటల్ మీడియా అవన్నీ పాజిటివ్గా ఉండడానికి ప్రమోట్ చేయాలి, నాట్ ఫర్ నెగిటివ్. అండ్ యువతకి ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడున్న యువతకి అన్నీ తెలుసు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్. యువతకి మనం ఏం సలహాలు ఇచ్చే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న వాళ్ళు చేస్తారు. కేవలం తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కంపెనీ, డెఫినెట్లీ తెలుగు వాళ్ళ కోసం. సిరీస్, వెబ్ సిరీస్ ఇంకా ప్లాన్ చేయలేదు. సినిమాలు 2 ఉన్నాయి ప్రస్తుతానికి అయితే, మేబీ ఫ్యూచర్. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఎయిర్పోర్ట్ వీడియో గురించి. అలాంటి వీడియోల గురించి కాకుండా మన ప్రాంతం ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తే చాలా బాగుపడుతుంది. సినిమాని కూడా చెప్పారు కదా, పేరు కాదు, అంటే ఉన్న పొలాలన్నీ తీసేసి మనం ఎక్కడికో వలసపోతుంటే ఇక్కడ కరూర్ జిల్లానే అవుతుంది కంపల్సరీ. మనం ఫారెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్నీ బాగుంది. చాలా రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చెట్లని పెంచి అభివృద్ధి చేశారు. ఇక్కడ వర్గపోరు కాకుండా అందరు కలిసి పనిచేస్తే మనది కూడా మళ్ళీ రత్నాల సీమ అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.